2 కొరింథీ 3:6 మనం చదివినట్లుగా అక్షరము మనిషిని చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుందంట. మనము ఏ పరిచర్య కోసం మనము ఎంపిక చేయబడ్డాము అంటే, నూతన నిబంధనలో మనము అక్షరము ద్వారా చంపబడిన ఆ ధర్మశాస్త్రము వలనైన ఆ నిబంధనకు మనం వారసులు అవ్వలేదు. కానీ మనల్ని దేని కొరకు పిలుచుకున్నాడు, దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనము నూతన నిబంధనకు పరిచారకులుగా ఉండటానికి మనం పిలువబడ్డాము. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, కొత్త నిబంధన అని 2 మన నిబంధనలు ఇవ్వబడినాయి. కానీ ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఇవ్వబడింది. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన నూతన నిబంధన, ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన ఈ నూతన నిబంధనలో ఉన్న వారికి రాస్తున్నాడు ఏంటి అంటే, మీరు క్రీస్తు యొక్క సరళత విషయములో, అంటే క్రీస్తు మిమ్మల్ని నడిపించే మార్గం విషయములో ఎన్నడూ కూడా మీరు తప్పిపోకూడదని, నేను దాని విషయమై అవ్వను మోసపరిచినట్లు మీరు కూడా క్రీస్తు ద్వారా మోసపోతారేమో అని క్రీస్తు యొక్క మార్గము గురించి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఏ నిబంధనలో స్థాపించబడి ఉన్నామంట? కొత్త నిబంధనలో స్థాపించబడి ఉన్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొత్త నిబంధనలో పరిచర్య చేస్తున్న మనము ఈ నూతన నిబంధన ఎందుకు ఇవ్వబడింది, ఎలా ఇవ్వబడింది, ఈ నూతన నిబంధన ద్వారా మనకి ఏమి వస్తున్నాయి అనేది మనకు అవగాహన లేకపోతే మనము దేవుడి నుంచి వచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోలేము. ఆయన మన కొరకు ఇచ్చిన స్వాస్థ్యమును మనము అనుభవించలేము. ఎలాగుంటుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశము గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు. కానీ మన దేశం గురించి కొన్ని విషయాలు తెలుసు అని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లోని విషయాలు మనం తెలుసుకోకపోతే ఏమైనా లాభం ఉంటుందా? ఈ గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలు మనం తెలుసుకుంటేనే ఈ గవర్నమెంట్ యొక్క విధి విధానాల్లో మనం నడవగలటానికి అవకాశం ఉంటది. అలానే మనం ఏ కొత్త నిబంధనలో అయితే ఉన్నామో ఆ కొత్త నిబంధనలో ఉన్న ఈ క్రీస్తు యొక్క మార్గమును మనకు స్పష్టముగా తెలియకపోతే మనము క్రీస్తు ద్వారా మనకి వచ్చిన ప్రతి వాగ్దానము, క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన స్వాస్థ్యము మనము స్వతంత్రించుకోలేము. అందుకోసమే ఈ రోజు దేవుడు